ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చ సంతతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతశారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 4వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో సప్తద్వీప వర్ణన, లక్షద్వీపాది వర్ణన అని మనం చెప్పుకుంటున్నాం. అందులో కిందటి ఘట్టంలో కుశద్వీప వర్ణన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఘట్టంలో క్రౌంచద్వీప వర్ణన అనేటటువంటిది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక్కొక్క ద్వీపానికి 7 నదులు ఉన్నాయి. ఆ నదుల పేర్లను తలుచుకున్నంత మాత్రాన మనకు ఉండేటటువంటి సమస్త పాపములు క్షయమైపోతాయి, నశించిపోతాయి అని పరాశరులంతటి వారు మైత్రేయ మహర్షికి చెబుతూ ఉంటే ఆ మైత్రేయుడు వాటిని విని ఆలకించి తరించాడు. అలాగే ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఆ పేర్లని తలుచుకునేటప్పుడు, ఆ పేర్లు వచ్చేటప్పుడు మనం ఎంత భక్తితో వాటిని స్మరించుకుంటామో అంత భక్తి తాలూకా తత్ఫలితము మనకి ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని ఈ పరాశరుల వారు కిందటి ఘట్టాలలోనే మనకు చెప్పారు. అంచేత మరొకసారి ఈ కుశద్వీపంలో ఉండేటటువంటి 7 నదులు, వాటి పేర్లు ఏమిటన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ క్రౌంచద్వీప వర్ణనకు వెళదాం. ధూతపాప శివాచైవ పవిత్ర సంహితాస్తథా విద్యుదంబ మహీచాన్య సర్వపాప హర్షస్త్వివాహ అని చెప్తున్నారు. ఇక్కడ ఈ కుశద్వీపంలో ఉండేటటువంటి 7 నదులు, అందులో మొట్టమొదటిది ధూతపాప, 2వది శివ, 3వది పవిత్ర, 4వది సమ్మతి, 5వది విద్యుత్తు, 6వది అంబ, 7వది మహి అనేటటువంటి 7 నదులు. ఈ 7 నదుల గురించి ఒక్కసారి మనం ఉటంకించుకొని తెలుసుకొని ఆ పవిత్రతని మనం గుర్తు తెచ్చుకొని మనం కూడా మన జీవితంలో కూడా జలాలని అంత పవిత్రంగా చూసుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ మనకుండేటటువంటి సమస్త పాపములను కూడా క్షీణించిపోయేటట్టుగా వాటిని స్మరించుకుంటూ ఉంటూ మనం మరలా ఈ క్రౌంచద్వీప వర్ణన అనే ఘట్టం ఈ ఘట్టంలో ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుందాం. క్రౌంచద్వీప వర్ణన గురించి పరాశరుల వారు చెబుతూ మైత్రేయ మహర్షికి ఘృతోదస్య సముద్రో వై క్రౌంచద్వీపేన సంవృత క్రౌంచద్వీపో మహాభాగ సృజతాం చాపరో మహాన్ అనే శ్లోకం కిందటి వీడియోలో ఆఖరి ఘట్టంలో చెప్పుకున్న శ్లోకం ఈ క్రౌంచద్వీపం గురించి. కుశద్వీపం రెల్లు దుబ్బుతో నిండి ఉన్నది. ఆ రెల్లు దుబ్బు పరమ పవిత్రమైనటువంటిది, దర్భగడ్డి. ఆ పవిత్రతని గురించే ఆ ద్వీపానికి కుశద్వీపము అనే పేరు వచ్చింది అని పరాశరుల వారు చెబుతూ, ఆ ద్వీపం అంతే ప్రమాణం కలిగిన ఘృత సముద్రంచే చుట్టబడి ఉంది. నెగి అనేటటువంటి సముద్రం చేత ఆ కుశద్వీపం మొత్తం చుట్టబడి ఉంది. ఈ ఘృత సముద్రం చుట్టూ క్రౌంచద్వీపం ఉంది. ఓ మహాభాగుడైనటువంటి మైత్రేయ, ఆ క్రౌంచద్వీపం మరొక గొప్ప విశేషణంతో కూడుకునేటటువంటి ద్వీపము. దాని గురించి విను శ్రద్ధగా ఆలకించు అని పరాశరుల వారు చెబుతూ, కుశద్వీపస్య విస్తారాత్ ద్విగుణో యస్య విస్తరః క్రౌంచద్వీపే ద్యుతిమతః పుత్రాః 7 మహాత్మనః తన్నామాని చ వర్షాని తేషాం చక్రే మహీపతి. క్రౌంచద్వీపం గురించి ప్రారంభం చేస్తూ పరాశరుల వారు చెబుతూ, ఓ మహాభాగుడమైనటువంటి మైత్రేయ మహర్షి, కుశద్వీపం యొక్క విస్తీర్ణం కన్నా ఈ క్రౌంచద్వీపం తొలగ విస్తీర్ణం 2 రెట్లుగా ఉంది అని చెబుతున్నారు. అయితే మనం అందరికీ తెలుసుకోవాల్సినటువంటిది, మొదటి నుంచి జంబూద్వీపం 1,00,000 యోజన పరిమిత విస్తీర్ణే జంబూద్వీపే, 2,00,000 యోజన పరిమిత విస్తీర్ణే ప్లక్షద్వీపే, 3,00,000 యోజన పరిమిత విస్తీర్ణే శాల్మలద్వీపే. ఒక్కొక్క ద్వీపము పెరుగుతున్న కొద్దీ ఆ యోజనాలు పెరుగుతున్నాయి, ఒక్కొక్క 1,00,000 యోజనాలు చొప్పున. అలాగే ఇక్కడ ఈ కుశద్వీపం ఎంత విస్తీర్ణంతో ఉందో దానికన్నా 1,00,000 యోజనాల విస్తీర్ణం పెద్దది ఈ క్రౌంచద్వీపము అంటూ, ఆ క్రౌంచద్వీపం తాలూకా అధిపతి అయినటువంటి మహాత్ముడైనటువంటి ద్యుతిమంతుడు, ఆయనకి 7 కుమారులు. ఆ 7 కుమారులు, ఆ మహీపతి
ఆ మహీపతి ఆ కుమారుల పేర్లతోనే అచ్చట వర్షాలను ఏర్పరిచారు. ఆ ద్వీపాన్ని పరిపాలించేటటువంటి ద్యుతిమంతుడు అనేటటువంటి ఒక చక్రవర్తి, ఆయన తాలూకు కుమారులు 7. ఆ కుమారుల 7 కూడా ఆయా వర్షాలు వచ్చేటప్పుడు వారికి రాజ్యానికి చక్రవర్తిగా అభిషేకించేవారు అంటూ కుశలో మందగశ్రోష్ణ పీవరోప్య అంధకారక మునిశ్చ దుందుభిశ్చైవ సప్తయతే తత్సుతామునే. ఆ ద్యుతిమంతుడు తాలూకు కుమారులు 7 పేర్లు చెబుతున్నారు ఇక్కడ పరాశరుల వారు. మొట్టమొదట కుశలుడు, అలాగే మందకుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, దుందుభి అనేటటువంటి వారు వీరు 7. ఈ 7 కూడా ఆ రాజేంద్రుడి తాలూకా కుమారులు, ఆ ద్యుతిమంతుడి తాలూకా కుమారులు వీరు 7 అంటూ తత్రాపి దేవ గంధర్వ సేవితా సుమనోహరా వర్షాచల మహాబుద్ధే తేషాం నామాని మే శృణు. గొప్ప బుద్ధిమంతులైన ఓ మైత్రేయ మహర్షి, అక్కడ కూడా దేవతల చేత గంధర్వుల చేత సేవించబడే సుందరమైన మనోహరమైన వర్షపర్వతాలు ఉన్నాయి. వాటి పేర్లను నా ద్వారా నువ్వు ఆలకించు అంటూ క్రౌంచస్య వామనస్యైవ తృతీయాస్యాంధకారక చతుర్థో రత్నశైలాంశ్య స్వాహిని హయసన్నిభ దివాభృత్ పంచమశ్చాత్ర తథా అన్యః పుండరీకవాన్ దుందుభిశ్య మహాశైలో ద్విగుణాస్తే పరస్పరం ద్వీపేషు ఏ శైలా యథా ద్వీపేషు తే తథా అని చెబుతూ పరాశరుడు వారు అక్కడ ఉండేటటువంటి సుందరమైన మనోహరమైనటువంటి వర్షపర్వతాల గురించి చెబుతున్నారు. మొట్టమొదటిది క్రౌంచము, రెండవది వామనం, మూడవది అంధకారము, నాలుగవది అశ్వాకారంలో ఉన్న రత్నమయమైనటువంటి స్వాహినీ శైలము, ఇకపోతే 5వది వావృతము, 6వది అయినటువంటిది పుండరీకవంతము, 7వది మహాశైలమైనటువంటి దుందుభి అనేటటువంటి ఒక వర్షపర్వతం. ఇవి అన్నీ కూడా ఒక దానికంటే మరొకటి 2 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏ ద్వీపం అయితే జంబూ ద్వీపం కన్నా 2 రెట్లు లక్ష యోజనాల పరిమిత విస్తీర్ణం జంబూ ద్వీపం అంటే, లక్షద్వీపానికి 2 లక్షల యోజన పరిమిత విస్తీర్ణం, అలాగే శాల్మల ద్వీపానికి 3 లక్షల యోజన పరిమిత విస్తీర్ణము. అలా ఇక్కడ కూడా ఆ ద్వీపాలలో ఉండేటటువంటి ఈ వర్షపర్వతాలన్నీ కూడా ఒకదానికంటే ఒకటి. ఒక ఉదాహరణగా ఈ మొట్టమొదటిది క్రౌంచ వర్షపర్వతము అని మనం చెప్పుకుంటున్నాం. ఈ వర్షపర్వతము దాని విస్తీర్ణము 10,000 యోజనాల విస్తీర్ణము, 1,00,000 యోజనాల పరిమితమైనటువంటి ఎత్తు అనుకోండి ఒక ఉదాహరణకి. దాని తర్వాత వచ్చేటటువంటి వర్షపర్వతము వామనము, ఇది 2 లక్షల యోజన పరిమిత విస్తీర్ణాలు, 2 లక్షల యోజన పరిమిత ఎత్తు ఉండేటటువంటి ఆ వర్షపర్వతాలు. ఇలాగా ఇక్కడ ఒకదానికంటే ఒకటి పెద్దదిగా కనిపిస్తున్నాయి అని ఆ పరాశరుడు వారు చెబుతూ వర్షే శ్వతేషు రమ్యేషు తథా శైలవరేషు చ నివసంతి నిరాతంకాః సహ దేవగణైః ప్రజాః. మనోహరమైనటువంటి వర్షపర్వతాలలోను సుందరమైనటువంటి పర్వతాలపైన ప్రజలు దేవతాగణాలు కలిసి నిర్భయముగా చక్కగా జీవించేటటువంటివి అని చెబుతూ పుష్కరాధన్యాస్తి శ్యాఖ్యాస్య మహామునే బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాస్య అనుక్రమోదితాః. ఆ వర్షపర్వతాలలో ఆ క్రౌంచ ద్వీపంలో 4 వర్ణాలు ఉన్నాయి. ఎలా అయితే జంబూ ద్వీపంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడనే 4 వర్ణాలు ఉన్నాయో అక్కడ కూడా 4 వర్ణాలు ఉన్నాయి. ఆ 4 వర్ణాల పేర్లు చెబుతున్నారు ఇక్కడ. పుష్కరాః పుష్కరులు, పుష్కరాః పుష్కరులు, అలాగే ధన్యులు తిష్యులు అనేటటువంటి వారు, అర్ధసిద్ధిలో సంతోషించేటటువంటి వారు వీరందరూ కూడా. వీరు జన్మ తీసుకున్నటువంటి వారందరూ కూడా ఈ 4 వర్ణాల వారు కూడా దేవతాగణాలతో కలిసి జీవించేటటువంటి వారు కావున వారు ధన్యులు. పుష్కరులు, పుష్కరులు, అలాగే తిష్యులు. ఎటువంటి మనస్సులోని ఇగో ఈ పదార్థము మాకు దక్కలేదు అనేటటువంటి బాధ లేనటువంటి వాడు, ఎల్లవేళల యందు సంతోషాన్ని అనుభవించేటటువంటి వారు. ఎందుకు? సమస్తమైనటువంటి దేవతాగణాలతో కలిసి వారు జీవించేటటువంటి వారు. అంతటి వారు కాబట్టి ఎలాంటి పాప పంకిలమైనటువంటి కర్మలు వారికి అంటకుండా
పూర్వజన్మ కృతం సంచితార్థమైనటువంటి పాపములను ఆ పుణ్య నదీ జలాలని సేవిస్తూ ఆ వాటిని క్షీణింపజేసుకుంటూ అంత్యమందు విష్ణు భగవానుని రుద్రస్వరూపంలో అర్చన చేస్తూ అంత్యమందు విష్ణు భగవానుని పాదపద్మాలకు చేరేవారు వీరందరూ కూడా అని ఎదరఘట్టంలో వస్తుంది. అది తెలుసుకుందాం. సరే, నాకు మనసాగక చెప్పాను. అయితే వీరు నలుగురు కూడా, ఈ 4 వర్ణాలు కూడా చక్కగా దేవతాగణాలతో కలిసి జీవిస్తూ ఉన్నారు అంటూ నదీ మైత్రేయతే తత్ర యాః పిబంతి శృణ్వశ్వతాః సప్త ప్రధాన శతశ సత్రాన్యాః క్షుద్ర నిమ్నగాః అని చెబుతూ అక్కడ వారు ఏ నదీ జలాలను త్రాగేవారో ఆ ప్రధానమైనటువంటి 7 నదుల గురించి కూడా చెబుతున్నాను. ఇది కూడా కాక ఈ 7 నదులే కాక అతి పవిత్రమైనటువంటివి, పరమ పవిత్రంతో కూడుకున్నటువంటివి కొన్ని వందల కొలది నదులు ఆ ద్వీపంలో ప్రవహిస్తూ ఉంటాయి అంటూ గౌరీ కుముద్వతీ చైవ నందియా రాత్రిర్మనోజవ క్షాంతిశ్చ పుండరీకాచ సప్తయతే వర్ష నిమ్నగాః అని పేర్లు చెబుతూ మొట్టమొదటగా గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, శాంతి, పుండరీక ఇవి 7ను కూడా అక్కడ ప్రవహించేటటువంటి నదులు, సప్త నదులు, పరమ పవిత్రమైనటువంటి నదులు. ఆ నదులు ఈ 7ను కూడా అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. అందులో ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి జలాలను తీసుకునేటటువంటి 4 వర్ణాల వారు ఎవరు? పుష్కరులు, ధన్యులు, తిష్యులు అనేటటువంటి వారు. వీరందరూ కూడా జన్మరాహిత్యాన్ని చేసుకోవడానికి విష్ణు భగవాను రుద్రస్వరూపంలో పూజిస్తూ ఉంటారు అంటూ తత్రాపి విష్ణుర్భగవాన్ పుష్కరాద్యైర్జనార్దనః యాగైః రుద్రస్వరూపస్య యుజ్యతే యజ్ఞ సన్నిధౌ. యజ్ఞ సమయంలో విష్ణు భగవాను అందరూ కూడా రుద్రస్వరూపంలో అక్కడ పూజించేవారు ఆ 4 వర్ణాల వారును కూడా అని చెబుతూ క్రౌంచ ద్వీప సముద్రేణ దది బంధోదకేన చ ఆవృతః సర్వతః క్రౌంచ ద్వీప తుల్యేన మానతః దధి బంధోదకస్యాపి శాఖద్వీపేన సంవృతః క్రౌంచ ద్వీపస్య విస్తారాత్ ద్విగుణేన మహామునే. ఇక్కడ పరాశరులు వారు ఉటంకిస్తూ కలొంచ ద్వీపం చుట్టూ దధిసార సముద్రము నలువైపులా ఆవరించి ఉంది. దధి సముద్రము కాదు, దధిసార సముద్రము. పెరుగు మనం తోడు వేస్తే, సరే ఈ రోజుల్లో చాలా గట్టిగా అయిపోయి ఫ్రిడ్జుల్లో పెడుతున్నాం కాబట్టి అనకూడదు, కానీ ఆ పెరుగు, ఆవు పెరుగు తోడు వేస్తే ఆ ఆవు పెరుగు మనం తినేటప్పుడు అది మరొక అనారోగ్యానికి హేతు అవుతున్నది. కానీ ఇక్కడ పరాశరులు వారు చెప్పేటటువంటిది దధిసార సముద్రము. మనం పెరుగు తోడు వేస్తే ఆ తోడు వేసినటువంటి పెరుగు గట్టిగా ఉన్నది దిగువకు వెళ్ళి తేట మీదకి తేలుతుంది. చూసారా, అది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందంటే అంత చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ పెరుగు తాలూకా తేట. ఆ తేట ఇక్కడ సముద్రంగా ఈ క్రౌంచ ద్వీపానికి చుట్టూరా ఆవరించి ఉన్నది అని చెబుతున్నారు పరాశరుడు వారు. చెబుతూ ఆ సముద్ర ప్రమాణం క్రౌంచ ద్వీప విస్తీర్ణంతో సమానంగా ఉంది. క్రౌంచ ద్వీపం ఇంచుమించు బహుశా 4 లక్షల యోజనాల పరిమిత విస్తీర్ణం అనుకుందాం. అంతకు తగ్గట్టుగా ఆ సముద్రం ఆ ద్వీపం చుట్టూరా ఆవరించి ఉన్నది అంటూ ఆ దధిసార సముద్రం చుట్టూ నలువైపులా శాఖద్వీపం ఉంది. అది విస్తీర్ణంలో క్రౌంచ ద్వీపం కంటే 2 రెట్లు ఎక్కువ అని చెబుతున్నారు. ఇకపోతే ఇంతవరకు క్రౌంచ ద్వీపంలో ఉండేటటువంటి మహారాజు, అతని కుమారులు, అక్కడ ఉండేటటువంటి వర్షములు, కులపర్వతాలు, నదులు, అక్కడ ఉండేటటువంటి 4 వర్ణాల వారు, వీరందరినీ కూడా ఉటంకించినటువంటి పరాశరుల వారు ఇక శాఖద్వీపానికి వెళుతున్నారు. ఈ శాఖద్వీప వర్ణన మనం వచ్చే ఎదరఘట్టంలో మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క ద్వీపము ఒక్కొక్క పరమాద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనకి ఆవిష్కృతం చేస్తున్నారు. ఆయా ద్వీపాలలో ఉండేటటువంటి నదుల పేర్లని ఒక్కసారి మనం తెలుసుకొని స్మరించుకుంటే మనకు ఉండేటటువంటి పూర్వజన్మ సంచితమైనటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయి అని పరాశరుడు వారు చెప్తున్నారు. కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.